బోయపాటి ఎలివేషన్స్ కి, బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కి, నందమూరి తమన్ మ్యూజిక్ కి, థియేటర్స్ అఖండ శివతాండవం అంటూ ఇంకొంతమంది ఇలా అందరి దృష్టి పోవాలి, మా బాలయ్యకు వరుసగా 5th హిట్ పడాలి అంటూ మరికొంతమంది. ఇంట్రెస్టింగ్ గా లోకక్షేమం కొరవ ఇక నీ క్షేమం ఆ శివుని అధీనం, పవర్ఫుల్ డైలాగ్ అంటూ ఇంకొంతమంది. డైలాగ్స్ గురించి మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ బాలయ్య బాబు బాలకృష్ణ సినిమాని కానీ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆ మినిమం డైలాగులు పడతా ఉంటే, స్క్రీన్లు పేల్తా ఉంటే, స్పీకర్లు అదిరిపోతూ ఉంటే, సీట్లు చిరిగిపోతూ ఉంటే, స్క్రీన్ ఆ విధ్వంసం అది చెప్పడానికి చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఒకసారి ఎలా ఉండబోతున్నాయి డైలాగ్స్ అండ్ రాసింది ఎవరు, దీనికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బ్యాక్ టు రవిచంద్ర డైలాగ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఐ జస్ట్ స్టార్ట్ విత్ ద డైలాగ్. నాకు బాగా అనిపించింది డైలాగ్. ఫస్ట్ డైలాగ్, లోకక్షేమం కోరావు నీ క్షేమం ఆ శివుని ఆధీనం ఉన్నప్పుడు అప్పుడే ఆది పినిశెట్టి రావడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక హైప్ తీసుకొచ్చాయి. రిలీజ్ టీజర్ కావచ్చు, వాట్ వీ కాల్. సో ఎవరు రాశారు డైలాగ్స్ అండ్ ఎటువంటి పవర్ఫుల్ డైలాగ్స్ ని బాలయ్య నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీలో? కృష్ణ సినిమాకి సాధారణంగా పవర్ఫుల్ డైలాగ్స్ కి ఏ మాత్రం తగ్గకుండా, అలాగే ఇది కొంత సనాతన ధర్మం గురించి, అఖండ భారతం గురించి మాట్లాడే సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా దేశభక్తిని అలాగే సనాతన ధర్మాన్ని ఉట్టిపడేలాగా డైలాగ్స్ అయితే ఉన్నాయి. బాలకృష్ణ ఆ డైలాగ్స్ పలకటంలో, అలాంటి డైలాగ్స్ ని ఉచ్చరించడంలో బాలకృష్ణకు అసలు తిరిగేలేదు అనేది ఇండస్ట్రీలో అందరూ చెప్పే మాటే. సో ఆ స్థాయిలోనే బోయపాటి టీం ఎప్పట్లాగే ఈ సినిమాకి మరింత పదునైన డైలాగులు యాడ్ చేశారనే చెప్పాలి సచిన్. రైట్, ఇక అక్కడి నుంచి మొదలు పెడితే అందరూ మాట్లాడుకుంటోంది నరదిష్టి, పరదిష్టి, సమస్త దిష్టి, నష్టి ఈ డైలాగ్ గురించి. అసలు ఇది ఏమైనా కోరుండి పెట్టారా? ఎందుకంటే ఈ కామెంట్ సెక్షన్లో కూడా అదే వినిపిస్తూ ఉంది. దిష్టి తీసి పడేశారు, లాస్ట్ వీక్ దిష్టి కొట్టినందుకు రిలీజ్ అయిపోయింది, ఇప్పుడు దిష్టి తీసి పడేశారు అన్నట్టుగా. ఇదేమైనా అనుకుని పెట్టడం జరిగిందా, లేకపోతే అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగిన పార్ట్ కింద అనుకోవాలా? ట్రైలర్ డైలాగ్ అయితే నిజంగా సినిమాలో అయితే ఉంది, అది యాదృచ్ఛికంగానే సబ్జెక్ట్ లో భాగంగానే రాసుకున్న సన్నివేశం అక్కడ పలికిన డైలాగ్. కానీ అది ఈ సినిమాకి సందర్భోచితంగా నిన్న దానికి యాప్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దిష్టి తగిలి సినిమా వాయిదా పడింది. ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావటం, నిజంగా దిష్టి తగిలింది అంటూ నందమూరి అభిమానులు గత వారం రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సో ఆ టాపిక్ ని కరెక్ట్ గా రెలెవెంట్ చేసుకుని డైరెక్టర్ ఈ టీజర్ లో నిన్న ఆ డైలాగ్ ని యాడ్ చేయటం అనేది కరెక్ట్ గా టైం కి ఆ డైలాగ్ ని వాడుకున్నారు. ఖచ్చితంగా సందర్భోచితంగా ఒక డైలాగ్ బయటకు వచ్చింది సినిమాలో నుంచి అనేది చెప్పుకోవచ్చు. నిజంగా ఆ డైలాగ్ ఇప్పుడైతే ప్రేక్షకులు ఈ సినిమాకి దిష్టి తగిలింది అని అనుకుంటున్నారు, అదే డైలాగు బాలయ్య నోటి నుంచి కూడా ఆ సన్నివేశము రావటం అనేది నిజంగా ఇంకా అభిమానులకి కొంత ఆనందాన్ని కలగజేస్తుంది సచిన్. రైట్, ఓవరాల్ గా అంటే రెండు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో నిన్న బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత టికెట్ని వాళ్ళు బుక్ చేసుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ గురించి అఫ్కోర్స్ నిన్న మనం మాట్లాడుకున్నాం తెలంగాణకి ఎప్పుడెప్పుడు అని చెప్పి. సో ఈ క్రమంలో ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎందుకంటే దాదాపు అక్కడ గంటలోనే కొన్ని వేలలో టికెట్లు అమ్ముడిపోయాయని చెప్పి మూవీ టీం చెప్పుకొచ్చింది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఎటువంటి మార్కెట్ ఉంది, మూవీ టీం ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఏ లెవెల్లో కలెక్షన్ రావచ్చు ఫ్రమ్ అంటే టికెట్ల విషయంలో గురించి మాట్లాడుకుంటే? రవిచంద్ర, ప్రీమియర్ షోస్ కి ఖచ్చితంగా ఒక 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఓవర్సీస్ కావచ్చు, ఏదైనా ఒక 25 crores వరకు కూడా ప్రీమియర్ షో రూపంలో వస్తుంది అనేది ఒక అంచనా ఉంది. లాస్ట్ టైం ఈ నెల 4వ తారీఖున ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయినప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా చెప్పినమాట దాదాపు 22 కోట్ల రూపాయలు నుంచి 25 కోట్ల రూపాయల వరకు కూడా నష్టం వాటిల్లింది, మిస్ అయ్యాము అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఆ స్థాయిలోనే ఇప్పుడు ఈ సినిమాకి గతంలో కంటే ఇప్పుడు కొంత మౌత్ టాక్ పబ్లిసిటీ అయింది. అలాగే ఈ సినిమా గురించి తెలియని వాళ్ళకు కూడా ఈ వారం రోజుల్లో బాలకృష్ణ సినిమా ఎందుకు ఆగిపోయిందంటూ కూడా అందరూ చర్చించుకోవడం జరిగింది. ఎప్పుడు వస్తుందని కూడా దానిపైన ఒక ఇంట్రెస్టింగ్ బజ్ అయితే క్రియేట్ అయింది. ఖచ్చితంగా ఈ ప్రీమియర్స్ ఫస్ట్
ప్రీమియర్ షోస్ ఏవైతే ఉన్నాయో అది అన్ని చోట్ల కలిపి ఓవర్సీస్ కావచ్చు, ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మొత్తం కలిపి దాదాపు ఒక 25 కోట్ల రూపాయల కలెక్షన్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫస్ట్ డే గ్రాస్ కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో బాలకృష్ణకి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ, బోయపాటికి కానీ బాలకృష్ణకి కానీ. సో ఖచ్చితంగా నార్త్ నుంచి ఎంత వస్తుంది, అదర్ స్టేట్స్ లో ఎంత వస్తుంది అనేది రేపు ఉదయానికి ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. ఎన్ని థియేటర్స్ లో పడుతుంది అనేది కూడా ఇప్పటి వరకు కూడా మేకర్స్ ఎవరు కూడా రివీల్ చేయలేదు నార్త్ ఇండియాలో ఎంత పడుతుందని. ఇక్కడ మన దగ్గర అయితే దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మాక్సిమం థియేటర్స్ 80% థియేటర్స్ లో అఖండ తాండవమే రేపటి నుంచి ప్రదర్శింపబడుతుంది. రైట్, అంటే మూవీ టీమ్ ఎవరు ఎక్కడ చూడబోతున్నారు సినిమా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కి దారితీస్తుంది. రవిచంద్ర, ఏమైనా క్లారిటీ వచ్చిందా, లేకపోతే ఇంకా టైం ఉంది కాబట్టి దే విల్ టేక్ ఎ కాల్ ఫర్ సమ్ టైమ్, అంటే ఆఫ్టర్ సమ్ టైమా? ఖచ్చితంగా ఇప్పటికి మనకున్న సోర్స్ ప్రకారం రేపు ఉదయం బాలకృష్ణ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వాళ్ళందరూ కలిసి హైదరాబాద్ లోనే కూకట్పల్లిలో ఒక థియేటర్ లో చూసే అవకాశం ఉంది. ఆల్రెడీ 4వ తారీఖు ప్రీమియర్స్ అన్నప్పుడే ఆయన 5వ తారీఖు సినిమా చూడటం కోసం ఆయన ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని అందరినీ కూడా ఇన్వైట్ చేసుకున్నాడు. సో ఇలా సడన్ గా ఆగిపోద్ది అనేది అప్పటికి కూడా ఆయన నోటీస్ లో లేదు. సో అందరిని ఇన్వైట్ చేసుకున్న తర్వాత ఈ ఆర్థిక కష్టాలు రావటం, సినిమా ఆగిపోవటం జరిగింది. ఖచ్చితంగా రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయన సన్నిహితులు కావచ్చు, ఫ్రెండ్స్ అందరితోటి హైదరాబాద్ లోనే ఓ థియేటర్ లో అయితే తన ఫ్రెండ్స్ సర్కిల్ తో అందరితో చూడబోతున్నారు. సచిన్, రైట్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. మరికొన్ని కామెంట్స్ వస్తున్నాయి, కామెంట్స్ ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మీ అభిమానాన్ని, మీ డైలాగ్ ని బాలయ్య ఫ్యాన్స్ కి రీచ్ అయ్యేలా మీరు కన్వే చేయాలనుకుంటే కనుక జస్ట్ మీరు కమెంట్ చేయండి. అండ్ ముందే చెప్తున్నా, అభ్యంతరకరంగా కాదు, అఫ్ కోర్స్ అభ్యంతరకరంగా భాష మాట్లాడరు బాలయ్య ఫ్యాన్స్, దట్ చాలా మందికి అది ఉన్న నమ్మకం అది. సో కాబట్టి అదే రీతిలో మీరు కమెంట్స్ చేసే ప్రయత్నం చేయండి, అభ్యంతరకరంగా కాకుండా పవర్ఫుల్గా డైలాగ్ చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఆ కమెంట్స్ని నేను చదివిపించే ప్రయత్నం చేస్తాను. అండ్ బాలయ్య ఫ్యాన్స్, కమాన్ గైస్, ఎందుకంటే బాలయ్య డైలాగులు ఏ లెవెల్లో ఉంటాయో బాలయ్య ఫ్యాన్స్ కమెంట్స్ కూడా అదే లెవెల్లో ఉంటాయి. దట్ అది ఉన్న చర్చే కదా. సో ఇక్కడ నుంచి నేరుగా నేను తిరుపతి వెళ్ళిపోతున్నాను. తిరుపతి వెళ్ళి తిరుపతిలో ఎలాంటి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో అఖండ 2 తాండవం ఏ లెవెల్లో ఉంది, అప్డేట్స్ అందించేందుకు సురేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రస్తుతం ఒక్క మాటలో చెప్పాలంటే అఖండ తాండవం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఎస్, మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ దగ్గరికి వెళ్తున్నాను. సురేష్, ప్రస్తుతం అఖండ 2 తాండవం తిరుపతిలో ఎటువంటి జోష్ ఉంది? ఆల్రెడీ అక్కడ టికెట్ బుకింగ్స్ సంబంధించి నిన్నటి నుంచి ప్రారంభమైంది కాబట్టి అక్కడ మనలో ఎటువంటి జోష్ ఉంది? సురేష్, సురేష్, అక్కడ తిరుపతిలో ఎటువంటి జోష్ కనిపిస్తోంది బాలయ్య అభిమానుల్లో? నందమూరి నటసింహం బాలయ్య అఖండ తాండవం మరికొన్ని గంటల్లోనే ప్రారంభమవుతుంది. అయితే ఏదైతే ఈ డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సినటువంటి చిత్రం కాస్త అనేక కారణాల వల్ల కూడా వాయిదా పడడంతో రెట్టింపు ఉత్సాహంతో మాత్రం అభిమానులు తిరుపతిలో కనబడుతుందని చెప్పాలి. వాళ్ళ సంబరాలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. ప్రతి థియేటర్ వద్ద కూడా భారీ ఎత్తున కటౌట్లు, బ్యానర్లన్నీ కూడా కట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ రిలీజ్ అయ్యేటువంటి ఈ షో, ఈ యొక్క థియేటర్ లో అఖండ తాండవాన్ని ప్రజలు చూడబోతున్నారు. మొన్న ఏదైతే కొన్ని కారణాల వల్ల వాయిదా పడినప్పటికీ దానికి రెట్టింపు ఉత్సాహంతో మేమంతా కూడా ఉన్నాం. ఎప్పుడెప్పుడు చిత్రం ఆ యొక్క బాలయ్య తెర మీద చూసేటువంటి శివ తాండవం కోసం మేమంతా కూడా దగ్గరగా వెయిట్ చేస్తున్నాం అంటూ కూడా అభిమానులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా థియేటర్ వద్ద మనం చూడొచ్చు, బ్యానర్లు కూడా పెద్ద పెద్ద బ్యానర్లన్నీ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈవినింగ్ బెనిఫిట్ షో ప్రారంభం కాబోతుంది. అయితే అన్ని థియేటర్లు కూడా దాదాపు తిరుపతిలో ఉన్నటువంటి అన్ని థియేటర్లో కూడా అఖండ తాండవం చేయబోతుందని చెప్పాలి. అయితే అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున తిరుపతిలో చూసాం. ఏదైతే ఈ యొక్క చిత్రం కొంత ఆలస్యమైనటువంటి నేపథ్యంలో అలిపిరి వద్ద టెంకాయలు కొట్టి మరి ఈ యొక్క సినిమాకి ఏదైతే అడ్డంకులన్నీ కూడా తొలగి మంచి విజయం సాధించాలంటూ కూడా అభిమానులు మొక్కులు కూడా చెల్లించినటువంటి పరిస్థితి గడిచిన 2 రోజుల క్రితం కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ నందమూరి నటసింహం మరొకసారి తాండవాన్ని చూపించబోతే ప్రపంచవ్యాప్తంగా అంటూ కూడా అభిమానులు మాత్రం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాయిదా పడినప్పటికీ కూడా ఎక్కడా నిరాశ లేదు. రెట్టింపుగా ఇంకా ఆ యొక్క చిత్రం మీద ప్రేక్షకులు కూడా ఆసక్తి పెరిగిందనేసరి కూడా అభిమానులకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుపతిలో ఏ థియేటర్ వద్ద చూసినా కూడా బ్యానర్లతో థియేటర్లో నిండిపోయాయని చెప్పాలి. అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
మరి కొన్ని గంటల్లోనే పూర్తిగా థియేటర్ల వద్దకు వచ్చి హంగామా చేసేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే తరహా అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. సాయంత్రం కొన్ని థియేటర్ల వద్ద అయితే డీజేలు పెట్టి, కొన్ని చోట్ల డ్రమ్స్లు పెట్టి, అదే రకంగా ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క చిత్రాన్ని ఏదైతే ఈ యొక్క ప్రదర్శన ప్రారంభం మేము స్వాగతం పలుకుతామంటూ కూడా అభిమానులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సచిన్, మరి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఏ థియేటర్ వద్ద చూసినా కూడా అక్కడ ఫ్యాన్స్ ఎవరంటే ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. నేను మరి కాసేపట్లో మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. కొన్ని కమెంట్స్ వినిపిస్తున్నాయి, ఆ కమెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. సురేష్, అక్కడ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి గ్యాప్ లో. సో కమెంట్స్ ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేస్తాను. డైలాగులు చెప్పాలంటే మా బాలయ్య తర్వాతే ఎవరైనా అంటూ కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉంటే, రెండు తెలుగు, రాజస్థాన్ మాతృభూమి, కర్ణాటక. ఇంట్రెస్టింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షన్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కమెంట్స్